హలో అండి అందరికీ. రెస్టారెంట్ స్టైల్ దాల్ తడక ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్లెయిన్ రైస్, జీరా రైస్ అలాగే పెప్పర్ రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఒక కుక్కర్లో ఫస్ట్ 3/4 కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను. 3/4 కప్పు కందిపప్పు వేసుకొని 3 టేబుల్ స్పూన్లు ఎర్ర కందిపప్పు, మసూరి దాల్ అంటాం కదా, మసూరి దాల్ 3 టేబుల్ స్పూన్లు, అలాగే పెసరపప్పు, ఎర్రగా ఉండే పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఇలాగా 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు వేసామో అదే కప్పుతో 2.5 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. అంటే 2.5 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. ఇలాగా 2.5 కప్పుల నీళ్ళు పోసుకొని పసుపు 1/2 స్పూన్, అలాగే సాల్ట్ 1/2 స్పూన్, నెయ్యి 2 స్పూన్లు వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వలన మనకి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ నెయ్యి 2 స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని, మనకి పప్పులో నీళ్ళు ఉంటే పర్లేదు, పప్పులో నీళ్ళు లేకపోతే ఇలాగ కొంచెం నీళ్ళు వేసి ఎక్కువగా మెతపకుండా కొంచెం లైట్గా ఇలాగ పప్పు గుత్తితో స్మాష్ చేసుకోండి. పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 చిన్న సైజు ఆనియన్స్ని ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత ఇలాగ మధ్యలో చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి 2 లేదా 3 వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకొని 2 లేదా 3 వేసుకోండి. హింగ్ ఒక 1/2 స్పూన్. హింగ్ వేయడం వలన మనకి పప్పు టేస్ట్ చాలా బాగుండిద్ది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత 2 చిన్న సైజు టమోటాలను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇలాగ టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్, అలాగే పసుపు 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ సాల్ట్, పసుపు వేయడం వలన టమోటాలు తొందరగా ఉడుకుతాయి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలాగ ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇలాగ టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత రెడ్ చిల్లీ 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఈ స్పైసెస్ని ఒక 30 సెకండ్స్ పాటు ఇలాగా జస్ట్ ఒకసారి కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం స్మాష్ చేసుకున్న పప్పు వేసుకోవాలి. ఇలాగ పప్పు వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలాగ 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత పప్పు మీకు ఇంకొంచెం వాటర్ పడతాయి అనుకుంటే ఇంకొంచెం వాటర్ కలుపుకొని మీకు పప్పు కన్సిస్టెన్సీ చూసుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ 2 నిమిషాలలో మనం తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు అనేది. తాలింపు కోసం నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగ తాలింపులో రెడ్ చిల్లీ వేయడం వలన మనకి ఫ్లేవర్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగ తాలింపు అనేది రెడీ అయిపోయిన తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి పప్పుని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కసూరి మెతి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. కన్సిస్టెన్సీ కూడా మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ.
ఇలాగ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేయండి. పప్పు కింద మంట ఆఫ్ చేసేసి మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదా, ఆ తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. జీరా రైస్లోకి, పెప్పర్ రైస్లోకి, అలాగే వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.